శ్రీరామనవమి పర్వదినం నాడు ఆకివేడిలో జరిగిన ఘటన మరో అయోధ్య దుర్ఘటన కాకూడదని భారతీయ జనతా పార్టీ నేతలు భానుప్రకాష్ రెడ్డి, అజయ్ కుమార్, జల్లి మధుసూదన్ రావు, వరప్రసాద్, పొనగంటి భాస్కర్ తదితరులు శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా ముందు మతోన్మాదులను హెచ్చరించారు. నిన్న ఆకివీడిలో జరిగినటువంటి దురదృష్టకర సంఘటన శ్రీరామనవమి నాడు, అత్యంత పవిత్రమైనటువంటి శ్రీరామనవమి నాడు అక్కడున్నటువంటి ప్రాచీన శ్రీరామచంద్రమూర్తి ఆలయానికి సాక్షాత్తు మన ఉప సభాపతి రామకృష్ణరాజు గారు, రఘురామకృష్ణరాజు గారు వెళ్తే దౌర్జన్యంగా వారి కాడి మీద దాడి చేసి మారణాయుధాలతో శ్రీరామ భక్తులపై దాడి చేసినటువంటి సంఘటన చాలా దురదృష్టకర సంఘటన. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఖబర్దార్ జాగ్రత్త, భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తూ ఉంది. ఎవరిని వదిలే ప్రసక్తే లేదు. నిన్న జరిగినటువంటి శ్రీరామ భక్తులపై దాడిలో పాల్గొన్నటువంటి వారిని నిన్న పోలీసులు దాదాపు 58 మందిని అదుపులోకి తీసుకున్నారు. దాంట్లో దాదాపు 50 మంది పైచిలకు స్థానికులు గారు, స్థానికేతరు మారణాయుధాలతో కర్రకి మేకులు కొట్టి, మిత్రులారా, కర్రకి మేకులు కొట్టి దాంతో దాడి చేశారు. అంటే ఇది ముందస్తు ప్రణాళికతో సిద్ధమైనటువంటి దాడి. గత 15 రోజుల ముందు త్రిపులార్ గారు అక్కడికి వెళ్ళినప్పుడు కొందరు దుర్మార్గులు వారిని అడ్డుకొని ఇక్కడ గుడి కట్టకూడదు అని చెప్పి హుకుం జారీ చేశారు. ఎవరయ్యా మీరు హుకుం జారీ చేసేదానికి? నేను ఛాలెంజ్ చేస్తున్నా, అక్కడ రామాలయాన్ని నిర్మిస్తాము, పునర్నిర్మిస్తాము అంటే శిథిలావస్థకు చేరిపోయినటువంటి రామాలయాన్ని అక్కడ తిరిగి అత్యంత వైభవంగా నిర్మిస్తాము. ధైర్యము దమ్ము ఉంటే అడ్డుకోండి. తిరుపతి పుణ్యక్షేత్రం నుంచి హెచ్చరిస్తున్నా, మీకు ధైర్యము దమ్ము ఉంటే అడ్డుకోండి. ఆకువీడిని మరో అయోధ్యగా చేయాలనుకుంటున్నారా? ఖబర్దార్ జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. దీని వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు దుష్ట శక్తులు అందరినీ హెచ్చరిస్తున్నాం. ఏ ఒక్కరిని వదిలే ప్రసక్తే లేదు. తొందరలోనే ఆకువీడు సందర్శన కూడా మేము రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారితో మాట్లాడిన తర్వాత మేము అక్కడ కూడా వెళ్ళి ప్రత్యక్షంగా అక్కడ ఉన్న పరిస్థితులు పరిశీలిస్తాం. ఉదయమే త్రిపులార్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఏదైనా అవసరమైతే ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి నిధుల నుంచి, టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ నుంచి కూడా నిధులు కావాలని చెప్పి అక్కడున్నట్టు కొందరు స్థానికులు నాకు ఉదయం నాతో మాట్లాడడం జరిగింది. నేను త్రిపులార్ గారికి ఫోన్ చేస్తే మేము ప్రతి ఒక్కరూ చందాలు వేసుకుంటున్నాం, 100 రూపాయల నుంచి 10,000 వరకు, 10,000 పైచిలకు ఎవరు తీసుకోకుండా అందరూ చందాలు వేసుకొని మేము కట్టుకుంటున్నాం అని చెప్పి వారు చెప్పారు. కానీ స్థానికులు వెంకటేశ్వర స్వామి భాగస్వామ్యం ఉంటే కూడా బాగుంటుందని చెప్పి నాకు కొందరు కోరారు. అవసరమైతే దాని మీద మా టీటీడీలో ఉన్నతాధికారులతో, చైర్మన్తో చర్చించి శ్రీవాణి నిధుల ద్వారా, శ్రీవాణి ఆలయ నిర్మాణ ట్రస్ట్ ద్వారా అవసరమైతే నిధులు కూడా దానికి మంజూరు అయ్యే విధంగా నేను కూడా పెద్దలతో మాట్లాడతానని చెప్పి, ముఖ్యంగా మొన్న మిత్రులారా 1 నెల ముందు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని ముక్కలుగా నరికేస్తాను ఒక దుర్మార్గుడు అంటాడు. మీరు అందరికీ వినుంటారు, సోషల్ మీడియాలో, యూట్యూబ్లో అంతా వచ్చింది. ఉప ముఖ్యమంత్రిని పవన్ కళ్యాణ్ గారిని ఒక దుర్మార్గుడు ముక్కలు నరకాలి అని అంటాడు. నిన్న ఉపసభాపతి వెళ్తే అడ్డుకుంటారు. ఏమిది ఆంధ్రప్రదేశ్ అనుకున్నారా, ఆఫ్ఘనిస్తాన్ అనుకున్నారా? ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమి, ఇక్కడ మేము టీడీపీ, బీజేపీ, జనసేన, ఇక్కడ ప్రజలు ఎన్నుకుంటే ప్రభుత్వం జరుగుతూ ఉంది. కాబట్టి
ఉద్దేశపూర్వకంగా రాష్ట్రంలో కులాల మధ్య మతాల మధ్య మిత్రులారా, కులాల మధ్య మతాల మధ్య విద్వేషం రగిలించి తద్వారా లబ్ధి పొందాలని చెప్పి కొన్ని దుష్ట శక్తులు ప్రయత్నం చేస్తున్నాయి. వారి ఆటలు సాగనివ్వం. మొన్ననే జరిగినటువంటి ఒక సంఘటనలో కులాన్ని ప్రస్తావన తీసుకొని వచ్చారు. ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే కులానికి అంటగట్టారు. మీ అందరికీ తెలుసు. ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే కులానికి అంటగట్టారు. నిన్న జరిగిన సంఘటన మీరు కానీ గమనించినట్లయితే మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు. కాబట్టి ప్రశాంతమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో అలజడి సృష్టించాలని చెప్పి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చెప్పి కొందరు దుర్మార్గులు దీన్ని వెనక తెరవరకుండి ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచిది కాదు. ఈ విచారణ జరుగుతోంది. ఈ అరెస్ట్ అయిన వారు వెనక ఎవరున్నారు, ఎవరు ప్రోద్బలంతో చేశారు, ఎవరు చేయించారు, అన్నీ తొందరలోనే బయటపడతాయి. కాబట్టి ఎవరు తప్పించుకునే అవకాశమే లేదు మిత్రులారా. నేను ఒకటే మళ్ళీ చెప్తున్నా, ఈ పుణ్యభూమి పురాణ భూమి అనేటువంటి ఈ భూమి మీద కొన్ని వేల సంవత్సరాలుగా హిందూ ధర్మంపై దాడి జరిగింది. కానీ చెక్కు చెదరకుండా హిందూ ధర్మం నిలబడింది. కాబట్టి ఇలాంటి తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదు. మీరు కానీ గమనించినట్టయితే మొన్న జరిగినటువంటి నేను రాకముందు కొన్ని వీడియోస్ చూసి రావడం జరిగింది. ఇక్కడ ఎవరు హిందువులు లేరు కాబట్టి ఇక్కడ ఆలయాన్ని కట్టేదానికి వీలు లేదని చెప్పి బెదిరిస్తారు. మీరెవరయ్యా బెదిరించేది? ఈ దేశంలో పుట్టి, ఈ దేశంలో నీళ్ళు తాగి, ఈ దేశంలో తిండి తింటూ ఇక్కడ రాముల వారి గుడి వద్దనే హక్కు మీకు లేదు అని అంటున్నా. రాముల వారి గుడిని అడ్డుకునే హక్కు కానీ ఆపే హక్కు కానీ మీకు లేదు. ఇంకా నిన్న పూలమాల వేసిన తర్వాత రాముల వారి విగ్రహానికి మీరు పూలమాల వేసిన తర్వాత ఆ పూలమాల తీసేస్తారు మిత్రులారా. ఎంత ధైర్యం ఉండాలి వాళ్ళకి. నిన్న పూలమాల వేసి వచ్చిన తర్వాత ఆ మహిళ చూడండి ఎంత ధైర్యంగా రాముల వారి మెడలో వేసిన మాలని, శ్రీరామనవమి నాడు రాముల వారి మెడలో వేసిన మాలని చూడండి. ఈ ధైర్యం వెనక ఉండి నడిపిస్తున్న వ్యక్తులు ఎవరు? నేను అందుకనే చెప్తున్నా, ఆకు వీడిని మరో అయోధ్య చెయ్యకండి, మా సహనాన్ని పరీక్షించకండి. ఎవరో చెప్పారని చెప్పి మీరు పరిగెత్తుకుంటూ వస్తే మిమ్మల్ని రక్షించేవాడు ఎవడు ఉండడు. జరగబో పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. మళ్ళీ చెప్తున్నా, అక్కడ ఉన్నటువంటి రామాలయాన్ని దేదీప్తిమానంగా నిత్య ధూప దీప నైవేద్యాలతో అక్కడ ఆలయ నిర్మాణం జరిగిన తర్వాత నిత్య పూజలు శ్రీరామచంద్రుడు అందుకుంటాడు. కాబట్టి హెచ్చరిస్తున్నాం, ఎవరైనా సరే దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తే జరగబో పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. తొందరలోనే ఆ ప్రాంతానికి వెళ్ళి స్వామివారి ఆలయాన్ని కూడా ఒకసారి వెళ్ళి పరిశీలించి అక్కడుంటి స్థానికులతో మాట్లాడి, ఉదయం నాకు రిక్వెస్ట్ చేసినటువంటి వ్యక్తులతో కూడా మాట్లాడి వాళ్ళకి ఏమేమి అవసరమో దాన్ని ఖచ్చితంగా అవసరాలని వారితో పాటు కలిసి నడిచేదానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి అక్కడ నుండి హిందూ బంధువులకి, రామ భక్తులకి, హనుమాన్ భక్తులకి అందరికీ మేము మీతో పాటు కలిసి మీరు చేసే ప్రయత్నంలో, మీరు చేసే పోరాటంలో మేము కూడా మీతో కలిసి ఉంటామని చెప్పి తిరుపతి నుంచి సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి పాద పద్మములు తిరుపతి నుంచి వారికి భరోసా ఇస్తూ మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, మనం తొందరలోనే ఆలయాన్ని పునర్నిర్మించుకుంటామని చెప్పి వాళ్ళందరికీ హామీ ఇస్తున్నాం మిత్రులారా.